ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనందరికీ పండగ. ఎందుకంటే 60 దినాలను ఇంకా మనం ఈ భాగవతం వింటా ఉన్నాము. ఈ 60 రోజులను ఇంకా ఈ భాగవతం వింటున్నాము. అందరికీ పండగే కదా. ఎందుకంటే పండగ మనము ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము. కానీ మనకి ఇంత భాగ్యాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి ఈ విధంగా మనం థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాను అనమాట. అందుకే ఇది మనకు అందరికీ పండగ. ఈ పండగ జరుపుకోవడానికి శ్రీకృష్ణుడి 60 రోజులని ఇంకా శ్రీకృష్ణుని లీలలు వింటూ తరించి ఈరోజు పూర్ణాహుతి చేసుకుంటున్నాము. ఈ కార్యము ఇంత విజయవంతంగా జరగడానికి ఆ స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారాలే కారణం అన్నమాట. ముఖ్యంగా గురువుగారికి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తన అంగీకారాన్ని తెలుపుతూ, వారు ఎక్కడికి వెళ్లకుండా మనకు ఇంతటి జ్ఞానాన్ని తెలుపుతూ, మన స్వామి గురించి చెబుతూ, భాగవతంలో ఎక్కడెక్కడ కృష్ణలీలలు వస్తాయో అక్కడంతా స్వామి గురించి చెప్తా మనకి 2 in 1 లాగా ఉండలా, ఆ విధంగా బై వన్ గెట్ వన్ లాగా స్వామి మేము భాగవతం చెప్పమని చెప్తే వీరు గురువు గారు స్వామి భాగవతము, ఈ భాగవతము, కృష్ణుని భాగవతము రెండు ఎంత బాగా అన్వయించుకొని మాకే చెప్తా, మా చెవులకు కనువిందు చేసుకోవచ్చు, శ్రవణానందం చేస్తా. మనకు సాయి భాగవతము, కృష్ణ భాగవతము ఒకేసారి వినే అదృష్టాన్ని కలగజేసినారు. ఒక్కోసారి లీలలు వింటూ ఉంటే మన కళ్ళ ముందరే జరిగినట్లుగా దానిలో మనం లీనమైపోయినాము. ఆ సాయి కృష్ణుని లీలా గుణగణాలు వర్ణిస్తూ, వివరిస్తూ అందరికీ సులభంగా అర్థమగినట్లు చక్కగా సాయి కృష్ణుని భాగవత సారాన్ని మనకు తెలిపినారు. ఇంకొకసారి మనందరికీ తరఫున శ్రీ గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఇక్కడ ఎప్పుడూనూ ఏదో ఒక పురాణము పారాయణం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మాకు ఈ సంకల్పం ఎందుకు వచ్చిందంటే, మేము గరుడ పురాణం చదివినామన్నమాట. ఆ గరుడ పురాణం చదివితే అడుగడుగున భాగవతం వినండి, భాగవతం చెప్పించుకోండి, భాగవతాన్ని శ్రవణం చేయండి, ఇదే వచ్చిందనమాట. ఇది అందుకు మేమేమనుకున్నామంటే, అంత గరుడ పురాణం అంతా చదివినాక కంపల్సరీ మేము భాగవతము ప్రవచనం చెప్పించుకోవాలా. మేము చదివేది కాదు, మేము చదివితే కొంచెమే అర్థమవుతుంది. వేరే వాళ్ళతో చెప్పించుకుంటే మనకి ఇంకా దాని లోతు అర్థాలన్నీ తెలుస్తాయి కదా. అందుకు ఎవరితో చెప్పించుకోవాలా అని చెప్పేసి మేము ప్రయత్నం జరిపితే అక్కను నిర్మలక్క మేము అంతను అనుకుంటే స్వామివారిని సాయి గారిని అడుగుదాము, గురువు గారిని అడుగుదాము అనుకున్నాము. గురువుగారు మేము అడిగిన తక్షణమే వాళ్ళు కూడా అంగీకారం తెలిపినారు. కానీ మాకు భయం వేసిందనమాట. మేము వారం దినాలు చెప్పొద్దండి, దాని లోపల మీనింగ్ మామూలు కథారూపంగా చెప్పకుండా దాని లోపల అంతర్మీనింగ్లు ఉంటాయి కదా, ఒక్కొక్క స్టోరీకి ఒక అంతర్మీనింగ్ ఉంటుంది, మాకు అది వివరిస్తా చెప్పండి అంటే ఓకే అన్నారు. చాలా బాగా వివరించినారు. మాకందరికీ చాలా సంతోషమైంది. ఆ ప్రేరణ వల్లనే మాకు భాగవతం వినాలని గురువుగారిని అడిగినాము. ఆయన దయ లేకపోతే, ఈ స్వామిగారి దయ లేకపోతే మనము ఆడవాళ్ళము ఇంత కార్యక్రమం చేయగలుగుతామా? లేదు కదా. ఇంత ఇదిగా అసలు ఆ ఎండాకాలంలో ఎంత అందరికీ ఏజ్ అయిందండి, కానీ అందరూ ఓపికగా వచ్చి ఇక్కడ ప్రతిరోజు విన్నారు. ఎంత కరుణ మన మీద స్వామి దయ చూపించిండారు. మనకిను ఆ స్వామి ఆశీస్సులు మనకు అందినాయన్నమాట. అందరిలోనూ మార్పు వచ్చింది ఈ భాగవతం వినంగానే. కాబట్టి ఇంకా ఇట్లా ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వామి దయతో, స్వామి ప్రేరణతో, గురువుగారి ఆశీస్సులతో ఎన్నో స్వామి ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని ఈ కారణం ఇంకా బాగా తెలిసింది. కాబట్టి ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాన్ని. నిర్మలక్క గారికి, విజయమ్మ గారికి, మేనేజర్ ట్రస్ట్ గారికి, అందరికీ మనందరి తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాయిరామ్. చూడండి, మన కళ్ళ ముందరే నిజాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మేము వాసవి సప్తాహం పెట్టించుకున్నాం, వాసవి చరిత్ర చెప్పినాము. అప్పుడు చూడండి, వాళ్ళకి స్వారు చెప్పినారు కదా, వాళ్ళకి ఇల్లు స్వామి ఆశీస్సులతో ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇంకా మేము కొన్నాళ్ళు మొదలు పెడతానే లేదో బాబుకి కాలేజీలో సీట్ వచ్చింది. నాకు కూడా
ఎన్నో నా కొడుక్కి నా కోడలికి అందరికీ వాక్ చూపించినారు స్వామి. ఇట్లా మీ అందరికి కూడా లోపల అంటే ధనరూపముగానే కాదు, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మన మనసులో కూడా పరివర్తన జరిగింటుంది. మన ఇండ్లలో వాళ్ళ దగ్గర కూడా పరివర్తన జరిగింటుంది. ఎందుకంటే మనం ఇక్కడికి పంపిస్తామంటే కొంతమందికి ఇష్టం ఉండలేదు ఇక్కడికి పంపించేకి, కానీ వెళ్ళండి వాళ్ళ అంగీకారం అయితేనే కదా మనం ఇక్కడికి వస్తాము. అది కూడా వాళ్ళలో పరివర్తనే కదా. అందుకే మనం ఎప్పుడు కానీ సత్కార్యాలే చేయాలా, మనం ఇట్లా సత్సంగాలే చెయ్యాలా. మనం జీవితం ధన్యం చేసుకోవాలంటే ఇదే మార్గం, ఇంకా వేరే లేదు. స్వామి గురువుగారు లాస్ట్ ఏం చెప్పినారంటే, స్వామి పాదాలు విడవద్దండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మీకు బాధ కలిగినా, ఏం బయట వాళ్ళతో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, స్వామి నీ కాళ్ళు వదలము, నీ పాదాలు వదలము, నీ మీద భక్తిని ప్రేమను మాకెప్పుడు ఇలానే కలిగిస్తూ ఉండమని ప్రార్థించండి అని చెప్పి గురువు గారు చెప్పినారు లాస్ట్. పదే పదే చెప్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మనందరి సహకారంతో నిర్మలమ్మ గారు ఇంత కార్యక్రమానికి పునాది వాళ్ళే కాబట్టి వాళ్ళకి చిన్న స్వామి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటాను. రండి రండి రండి. స్వామి ఆశీర్వాదం అందరి సహకారము లేకపోతే మనం ఏం కార్యము చేయలేము. ఎవరు రాకపోతే మాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటా అనలేదు. అందరూ వచ్చినదానికి అందరూ వస్తూ ఉండి తప్పకుండా అన్నదానాలకి ఇస్తూ ఉంటారు, ప్రసాదాలకి ఇస్తూ ఉంటారు, మజ్జిగలకి ఇస్తూ ఉంటారు. ఇంత సపోర్ట్ చేస్తారు అని మేము కల్లో కూడా అనుకోలేదు. స్వామి దయ, మీరు అనుగ్రహం, స్వామి దయ. మీరు ఈ రకంగా అట్రాక్షన్ ఈ రోజు వస్తే అయ్యో మళ్ళా రేపు రావాలా అనేది వాళ్ళు 3 రకాలుగా భాగవతుడు స్వామి